పాపారావు గారు, మనం చూస్తున్నాం నిన్న ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో మరోసారి విచారణకు పిలిచింది ఏసీబీ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఇండస్ట్రీ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు నిన్న మరోసారి విచారణకు హాజరవుతానని అయితే మాట ఇచ్చారో ఆ మాట మేరకు నిన్న ఆయన హాజరయ్యారు. దాదాపు 7 గంటలకు పైగా జరిగిన విచారణలో అన్ని రకాల సమాధానాలు ఆయన చెప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ఈ వివాదాన్ని ఇంకా కూడా కొనసాగిస్తున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాను చేసిన ప్రయత్నం, తెలంగాణ ఆర్థిక ప్రగతికి, తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తీసుకున్న ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని వివాదంగా మలచి దాని చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తుంది, కానీ ఇలాంటి కుట్ర కేసులకు భయపడే ప్రసక్తే లేదని నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టిన సందర్భం కూడా కనిపించింది. వేల సంఖ్యలో పార్టీ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్కు తరలివచ్చారు. వారంతా కూడా ఇదే అంశంపై స్పందించిన పరిస్థితి. ప్రగతిశీలమైన నిర్ణయాలు కంటిన్యూ చేయాల్సింది పోయి వాటిని అర్ధాంతరంగా నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. కొంతకాలం పాటు ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతే కేటీఆర్ గారు హైదరాబాద్కి తేగలిగారు, దానికి పోటీగా తన అందాల పోటీలు చూపించుకోవడానికి ప్రయత్నం చేసి అది అబాసు పాలై ఆఖరికి బ్రిటన్ నుంచి పాల్గొన్నటువంటి పోటీదారు ఆమె బ్రిటన్ పోయి వీళ్ళ గురించి వీళ్ళ వ్యవహారం మొత్తం బయట పెట్టడం, అది ఇక్కడ రచ్చ కావటం, మహిళా సంఘాల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీయటం, ఆఖరికి అందాల పోటీలు అనేది అవమానకరంగా ముగిసినటువంటి దశని చూస్తున్నాం. అంటే పులిని చూసి రక్కవాతలు పెట్టుకున్నట్లుగా ఫార్ములా ఈ రేస్ ఎందుకు తెచ్చారో, దాని వెనుకున్న స్ఫూర్తి ఏంటో అర్థం చేసుకోకుండా అద్దాల పోటీల పేరుతో చేసిన వ్యవహారం అలా రచ్చ అయింది. సరే, ఫార్ములా ఈ రేస్ వరకు చూసుకుంటే మీరు ఆ రోజు సరే ఒక లేని జరగని అవినీతి గురించి ఆబ్వియస్ గా అందరికి కనపడుతుంది, స్పష్టంగా అందరికి కనపడుతుంది. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి బంధువు కూడా, ఆయన తెలుగుదేశం అతను వాస్తవానికి, కానీ అతను కూడా నాకు ఆ మధ్యకాలంలో ఒక మెసేజ్ పెట్టాడు, ఈ కేసు ఇట్లా నడుపుతున్నారు కదా, అనంతంగా నడుపుతున్నారు, రావణ కాష్టం లాగా ఫార్ములా ఈ రేస్ కార్ని ఈ రేస్ ని కేసును నడుపుతున్నారు. ఆయన ఒక మెసేజ్ పెట్టాడు, ఇది చాలా అన్యాయం, ఏమీ లేని దానిలో ఇంత అన్యాయం చేస్తున్నారంటే చాలా తప్పు కదా అని చెప్పి తెలుగుదేశానికి సంబంధించిన బంధువే నాకు మెసేజ్ పెట్టాడు, తప్పు కదా అని. అంటే ప్రతి వాళ్ళు దీన్ని పర్సీవింగ్ ఇట్, రేవంత్ రెడ్డి చేస్తున్నది ఎంత తప్పో ఎంత అన్యాయమో ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది, మోసం అనేది. సరే, ఇది 700 కోట్ల హైదరాబాద్ కి ఫార్ములా ఈ రేస్ పోటీ తేవటానికి చాలా పెద్ద ఎత్తున కృషి చేయాల్సి వచ్చింది. కేటీఆర్ గారు అంతా చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేస్ పెట్టారు. ఫార్ములా ఈ రేస్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే బేసిక్ గా కర్బన రహిత, అంటే కాలుష్య రహిత కార్లు పోటీ పడటం. ఈ రేస్ లో కాలుష్య రహితం ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ పోటీ పడతాయి. 11 కంపెనీలకు చెందినటువంటి 11 మంది కంపెనీలకి 22 మంది పోటీలో 22 కార్లు పాల్గొన్నాయి పోటీలో. చాలా గొప్ప, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ లాంటిది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలుష్య రహిత కార్ల తాలూకు ఒక రకమైనటువంటి వాటి సామర్థ్యాన్ని కూడా, పనితీరును కూడా వాటి రేస్ లో చూపించే పోటీ ఇది. దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈవీలకి పెరుగుతున్న ప్రాధాన్యత, కాలుష్యంతో బాధపడుతున్న ప్రజానీకం అది అవసరం, అది ఉండకూడదని ఎలా గుర్తిస్తున్నారు. కాలుష్య రహితమైనది ఇంధనాలు కావాలని, కార్లు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు పెద్ద ఎత్తున. అట్లాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో పోటీ ఇప్పుడు మనకు తెలిసింది, టెస్లా దగ్గర నుంచి BYD కార్ల దగ్గర నుంచి ఇంకా జియోమి అనుకుంటా వాళ్ళు కూడా ఒక కార్లు తెస్తున్నారు. చాలా దేశంలో కూడా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్ దిశగా ప్రపంచం కదులుతున్నప్పుడు అట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు హైదరాబాద్ లో రావాలంటే, ఉత్పత్తి ఇక్కడ జరగాలంటే, ఎందుకంటే ఆ మధ్యకాలంలో మీరు విని కూడా ఉంటారు, BYD కార్ల కంపెనీ హైదరాబాద్ వస్తుందనే వార్తలు వచ్చినాయి. కానీ దానిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర వల్ల అది రాకుండా తరలి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కూడా ఆ తర్వాత వార్తలు వచ్చినాయి. BYD అనేది అంతర్జాతీయంగా టెస్లా తర్వాత అంటాం, కానీ టెస్లాని కూడా దాటింది. అది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో నెంబర్ 1 బ్రహ్మాండమైనటువంటి ఎలక్ట్రిక్ వెహికల్, చౌకగా కూడా ఉంటుంది, నాణ్యమైంది, చాలా ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి అట్లాంటి వెహికల్ కార్ల కంపెనీలు హైదరాబాద్ లో వచ్చే అవకాశం ఆ రోజు ఈ రేస్ వల్ల, ఫార్ములా ఈ రేస్ వల్ల వచ్చింది. సరే, దీనిలో అదే కాకుండా ఆ కార్ల కంపెనీలు వస్తాయి, ఉత్పత్తి ప్రారంభం అవుతుందనే ఆశతో పాటు దానికంటే ముందుగా కూడా నీల్సన్ స్పోర్ట్స్ ఎనాలిసిస్ అనే ఒక సంస్థ, నీల్సన్ స్పోర్ట్స్ ఎనాలిసిస్ అనే సంస్థ ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఈ ఫార్ములా ఈ రేస్ ముగిసిన తర్వాత దీన్ని అనలైజ్ చేసి రేస్ తాలూకు ఎఫెక్ట్ హైదరాబాద్ మీద ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనేది అనలైజ్ చేసి, దీనివల్ల
తెలంగాణకి హైదరాబాద్ నగరానికి 700 కోట్ల రూపాయల మేరకు ఎలివేషన్ లబ్ధి లభించింది. ఆల్రెడీ దానివల్ల 700 కోట్ల రూపాయల మేరకు పాజిటివ్ సానుకూలమైనటువంటి లబ్ధి లభించింది హైదరాబాద్కి అని చెప్పి ఆ రోజు చెప్పింది. ఓకే. ఫార్ములా ఈ రేస్ పెట్టింది ఖర్చు ఎంత అండి? 50 కోట్ల లోపే. 700 కోట్లు దాని మీద ఆ రోజే టాంజిబుల్ గా మీకు కార్ల కంపెనీలు వచ్చి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించక ముందే 700 కోట్ల రూపాయల మేరకు హైదరాబాద్ నగరానికి రిటర్న్స్ వచ్చింది. అంటే 650 కోట్ల లాభమే వచ్చింది ఫార్ములా ఈ రేస్ వల్ల. ఆ తర్వాత కార్ల కంపెనీలు వచ్చే అవకాశం, అంటే మొత్తాన్ని శాబటైజ్ చేయటం. అంటే తెలంగాణ ప్రజల కన్ను, తెలంగాణ ప్రజల వేలుతోనే పొడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు తను తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు మేలు చేయాల్సింది పోయి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తా, తెలంగాణకి కుట్రదారుగా మారినటువంటి వాస్తవం ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవహార శైలి. అంటే ఇందాక ఎవరు చెప్తున్నారు కదా, కూర్చున్న కొమ్మని నరుక్కున్న విధంగా. మూర్ఖుడు ఎవరైనా కూర్చున్న కొమ్మని నరుక్కునేవాడు. అట్లాంటి వ్యవహార శైలి ఈరోజు తెలంగాణకి తూట్లు పొడిచి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి వ్యవహారం అంటారు కదా. తెలంగాణ బిడ్డగా పుట్టానని చెప్పుకునే రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ బిడ్డలని చెప్పుకునే రేవంత్ రెడ్డి తెలంగాణకి ఈ రోజు ఇంత స్థాయిలో అన్యాయం. ఒక్క వ్యవహారంలోనే కాదు, ఎన్ని వ్యవహారాల్లో ఎంత మంది ఎన్ని రకాలుగా తెలంగాణ 4 కోట్ల ప్రజానీకంలో ఎన్ని సమస్యలు ఈ రోజు ఉన్నాయి. కదిలించండి ఎవరినైనా. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా రేవంత్ రెడ్డికి భక్తులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు నోరెత్తి మాట్లాడటంలా, పైగా తిడుతున్నారు ఆయన. ఒక్కళ్ళు కాదు, ఒక అరకాదు. నోరు తెరిస్తే ప్రజల నోట్లో నుంచి ఆవేశం, ఆగ్రహం కట్టలు తెలుసుకుంటున్నాయి. బాధలు పడుతున్నారు ప్రజానికి. బంగారు పళ్ళెంలో పెట్టినటువంటి దీనిలాగా ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితి ఈ రోజు గంగపాలై, అంటే వరద నీటి పాలైనటువంటి పరిస్థితిలాగా జరుగుతుంది. అందుకని ఏంటంటే ఈ రోజు ఫార్ములా ఈ కార్ రేస్ లో ఆయన రావణ కాష్టంలాగా దీన్ని సాగదీయటం, ఆయన అంతిమ లక్ష్యం ఒకటే. ఎప్పటికైనా సరే ఏదో ఓ రోజున ఇలా కేసు ఈ విచారణ సాగదీసి ఛార్జ్ షీట్ కూడా ఇలా సాగదీసి అంతిమంగా ఒక 15 రోజులు నిన్న అంటున్నారు కదా కేటీఆర్ గారు, జైల్లో పెడితే ఆయనకు ఆత్మానందం. ఆయన వీడియోకి దొరికినటువంటి కేసు ఉంది కదా, ఆ కేసులో ఆయన వెళ్ళొచ్చారు కదా లోపలికి. కాబట్టి బదులు అనుకోండి, అంటే చిన్నపిల్లల వ్యవహారం బదులు అనుకుంటుంది తప్పితే ఒక డిగ్నిటీ కానీ ఒక తెలంగాణ బిడ్డ తాలూకు ఆత్మగౌరవం కానీ లేనటువంటి చిల్లర వ్యవహారంగా చేసుకుంటా పోతున్నాడు ఈ కేసును ఆయన.